నేను చెప్తున్నా, ఆదోనిలోన ఒక్క సెంట్ కొనాలన్నా కబ్జానే కొనలేకపోతున్నాం. ఇదే మీరు చేసిన అభివృద్ధి. ఈరోజు ఎక్కడ చూసినా ఆదోని పేరంటేనే కబ్జా ఆదోని అంటారు తప్పితే మామూలు ఆదోని రాదు. ఈ 15 సంవత్సరాల కాలంలో మన ఆదోనికి ఇంత దరిద్రంగా పట్టించింది సాయి ప్రసాద్ రెడ్డి గారు అని చెప్తున్నా. మీరు కలలు కనొచ్చు, ఇప్పుడు ఓడిపోయినాంలే, భవిష్యత్తులో సీటు మాదే, మేమే గెలుస్తామని. అట్లే కలలు అంటూ ఉండండి. ఆ సీటు కూడా ఇంకొకరికి గోయిందా. మీకు వచ్చేదే లేదు సీటు. మీరు ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఆదోని సీటు మీకు రాదు. రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సాయి ప్రసాద్ రెడ్డికి గారి కింద ఆల్రెడీ 2-3 బకెట్ల నీళ్లు వచ్చేసినాయి. సీటు కొట్టుకోబోయింది. ఇప్పటికైనా జాగ్రత్త వహించండి. మీ కబ్జాల పర్వం తొందరలోనే ప్రతి ఒక్కటి బయటకు తీసే బాధ్యత ఇక్కడుండే వాళ్ళమందరం కూడా తీసుకుంటాం. మీరు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని బినామీల పేర్లతో మీ ఆస్తులు ఉన్నాయో అన్ని కూడా ఒక్కొక్కటి మా అందరితో వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మీకు కష్టమే. ఖచ్చితంగా మీకు కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే సాయి ప్రసాద్ రెడ్డి గారు. నిన్ననే మేము ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి అన్న మేమందరం కూడా బల్లేకల్ గ్రామానికి వెళ్ళాం. నిజంగా బాధేస్తుంది. ఇంతకుముందు బల్లేకల్ గ్రామంలోన స్వచ్ఛ భారత్ కార్యక్రమం మేము చేసినప్పుడు ఆ బల్లేకల్ గ్రామంలోన తాగునీటికి సంబంధించిన పైపులు డ్రైనేజీ కింద పోతూ ఉన్నాయి. ఆ డ్రైనేజీ నీళ్లు ఈ తాగునీటి పైపులు లీకులైతే ఆ డ్రైనేజీ నీళ్లు తాగునీటి పైపుల్లోకి వెళ్ళి చాలా రకాల రోగాలు వస్తున్నాయి. ఆ రోజు నేను ఇదే విమర్శించాను. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారే, ఏం చేశారు మీరు ప్రజల కోసం? ఏమీ లేదు. కబ్జాలు చేయడం, ఇతర పార్టీ వాళ్ళ నాయకులను కొట్టడం, ఇతర పార్టీ వాళ్ళ నాయకుల్ని మాట్లాడడం, ఇదే మీరు చేసిన మీ అభివృద్ధి. సొంత అభివృద్ధి చూసారు తప్పితే ఇంకేమి చేయలేదు ఆదోని డెవలప్కి. ఒకప్పుడు ఆదోని అంటే 2వ ముంబై. పరిశ్రమలు బాగా ఉండి ఎంతోమంది ప్రజలు పారిశ్రామికంగా అక్కడ ఉద్యోగాలు చేసుకునేది. కానీ ఇప్పుడు 2004లోన నీవు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, జీరో. కానీ మీరా మా ఎమ్మెల్యే గురించి విమర్శించేది? మీరు 15 సంవత్సరాలు పాలించారు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నా, మొన్న 2019-24 మీరు తెచ్చిన డెవలప్మెంట్, ఈ 2 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు మీనాక్షి నడన్న మల్లపట్న తెచ్చిన డెవలప్మెంట్ని చర్చిద్దామని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడే అర్హత కోల్పోయారు. ప్రజల గురించి ఏదైనా ఆలోచన చేయాలన్నా, ప్రజల గురించి ఏదైనా మాట్లాడాలన్నా మా ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోన జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు సిద్ధార్థ చాలా చక్కగా చెప్పారు ఎస్ఐఆర్ గురించి. దయచేసి 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనకు చరిత్ర ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోన 90 లక్షల ఓటర్స్ ఈ సర్ అనే దాంట్లో పోయి వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం దీదీ గారు చైరే పడిపోయింది. కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. దయచేసి సర్ ప్రోగ్రాంలోన అందరూ యాక్టివేట్గా ఉండి ఆ ప్రోగ్రాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులోన స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా అన్నిట్లోన మనమందరం కూడా కలిసి మెలిసి అన్ని స్థానాల్లో గెలుచుకొని మనం ఎన్డీఏ కూటమి జెండా రెపరెపలాడించాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కార్యకర్త, జై ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
ఈ రోజు ఆదోని గురించి మాట్లాడుతున్నా. గొడ్డల పార్టీ నాయకులు ఏ రోజైనా ఆదోని అభివృద్ధి గురించి మాట్లాడారా? ఏదైనా ఆదోని డెవలప్మెంట్ చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. సాయి ప్రసాద్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో లెక్క తీయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మాట వెళ్తే ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నా. ఏమన్నంటే బైపాస్ మేమే తెచ్చామంటాడు, ఈ మెడికల్ కాలేజీ మీరే తెచ్చామంటారు. అయ్యా, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మీరు ఆదోనికి మెడికల్ కాలేజీ తెచ్చింది కేవలం వ్యాపారం, మీ వ్యాపారం కోసమే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీ రాష్ట్రంలోన దాదాపుగా 6-7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. మరి ఆదోని మెడికల్ కాలేజీ ఎందుకు ఓపెన్ కాలేదు అని సాయి ప్రసాద్ రెడ్డి గారిని అంటున్నా. బైపాస్ అంటారు, బైపాస్ గురించి మీరు తెచ్చారు, కానీ అక్కడ కూడా మీ వ్యాపారం కోసం బైపాస్కు అడ్డు తగలరే కానీ బైపాస్ని ఏ విధంగా మీరు డెవలప్ చేయాలి? మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బైపాస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు మీనాక్షి వీళ్ళందరూ కలిసి ఆ సమస్యలను క్లియర్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఏం తెచ్చినా ఏమి చేయకపోయినా మీరొకటే కబ్జా. ఆదోనిలోన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులోన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మా ఆదోనికి లేదు, అట్లా అవకాశం కూడా లేదు. కాబట్టి 90,000 ఎకరాలు మా ఆదోని నియోజకవర్గంలో ఉంది, కానీ దాదాపుగా 12,000 ఎకరాలు మాత్రమే మాకు ఎల్ఎల్సి బోర్ల కింద పంట పండిస్తున్నారు. మిగతా ఎకరాలకు దాదాపుగా 70,000 ఎకరాలకు పైచిలుకు మాకు వర్షాధార పంటలే. కాబట్టి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మనం చూసాం గత వారం రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు వెన్నుపోటు అని చెప్పి అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వాళ్ళు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా జిల్లా అధ్యక్షురాలుగా, అయ్యా వైసీపీ నాయకులు, మీరు ఏ మొహం పెట్టుకొని వెన్నుపోటు దినోత్సవం జరుపుతున్నారు అని చెప్పి అడుగుతున్నా. ఈ గొడ్డల పార్టీ నాయకులు ఏమైనా మేము మాట్లాడితే సోషల్ మీడియాలో మాకు చాలా దారుణంగా కామెంట్లు పెడతారు. అయినా కూడా భయపడేదిలే, తగ్గేదిలే. ఎందుకంటే గొడ్డల పార్టీ నాయకులకు తెలుసు